సంక్రాంతి పండుగకు హైదరాబాద్ నుంచి సొంత ఊళ్లకు పయనమవడంతో రోడ్లని నిర్మానుష్యంగా కనిపిస్తున్నాయి. నిత్యం ట్రాఫిక్ తోటి కనిపించే రోడ్లు, వాహనాలు సాఫీగా వెళ్ళిపోతున్నాయి. అంతేకాకుండా పొల్యూషన్ కూడా 2 రోజుల పాటు పూర్తిగా కంట్రోల్లోకి వస్తుందని అధికారులు భావిస్తున్నారు. మరోవైపు ట్రాఫిక్ పోలీసులకు కూడా 2 రోజుల పాటు విధులు సాఫీగా కొనసాగనున్నాయి. ఇక నిత్యం నరకంగా కనిపించే రోడ్లు ప్రశాంతంగా కనిపించడంతో వాహనదారులకు ఉపశమనంగా ఉంది. దీనిపై మరిన్ని వివరాలను మా ప్రతినిధి పవన్ అందిస్తారు. సంక్రాంతి పండుగకు అందరూ కూడా హైదరాబాద్ నుంచి పల్లెబాట పట్టారు. ఎందుకంటే సొంత ఊరికి వెళ్ళి పండుగ చేసుకోవడానికి కూడా ఇప్పటికే నగరాల నుంచి కూడా బయలుదేరి సొంత ఊళ్ళో కూడా చేరుకున్న పరిస్థితి చూస్తున్నాం. దీంతో హైదరాబాద్లో కూడా ట్రాఫిక్ పూర్తిగా సగానికి పైగా కూడా కాలైన పరిస్థితి చూస్తున్నాము. మనము ప్రజెంట్ యొక్క జూబ్లీ చెక్ పోస్ట్ వద్ద ఉన్నాము. ఇక్కడ చూస్తే ప్రతిరోజు నిత్యము ట్రాఫిక్తో రద్దీగా ఉండేది కనిపించేది యొక్క జూబ్లీ చెక్ పోస్టు. రోజు యొక్క వేలాది వాహనాలు కూడా ఇక్కడి నుంచి ప్రయాణిస్తాయి. కానీ ఇప్పుడు మాత్రం యొక్క పండుగకు సంబంధించి 2 రోజుల ముందు నుంచే పూర్తిగా యొక్క రోడ్లన్నీ కూడా ఖాళీగా కనిపిస్తున్న పరిస్థితి చూస్తున్నాం. ఇంకా రేపు ఎల్లుండి అయితే ఇంకా యొక్క వాహనాలు కూడా కనిపించిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఇప్పటికే రేపు కూడా చాలామంది కూడా సొంత ఊళ్ళకు పయనమవుతారు. ఎందుకంటే ఈరోజు రాత్రి రేపు ఉదయం కూడా బయలుదేరుతారు నేపథ్యంలో పూర్తిగా ఇంకా యొక్క రోడ్లు కూడా నిర్మానుష్యంగా కనిపించే అవకాశం కూడా కనిపిస్తుంది. అయితే దీంతో పాటు కూడా ఒక ట్రాఫిక్ సమస్య కూడా అందరికీ కూడా ఒక 2 రోజుల పాటు కూడా కనిపించిన పరిస్థితి కూడా ఉంది. అంతేకాకుండా ట్రాఫిక్ పోలీసులు కూడా ఈ యొక్క సంక్రాంతి పండుగ ప్రతిసారి కొంత రెస్ట్ తీసుకోవాల్సిన పరిస్థితి కూడా కనిపిస్తుంది. ఎందుకంటే ఎక్కువ ట్రాఫిక్ ఉండదు కాబట్టి వారు కూడా విధులకు కొంత వారికి కూడా దీనికి సంబంధించి అలసత్వం ఉండదు. అంతేకాకుండా ఇక్కడ కూడా ట్రాఫిక్ జామ్ సమస్య ఉండదు. కానీ మాత్రము ఇటు దీనికి సంబంధించి చూస్తే పొల్యూషన్ కూడా చాలా కంట్రోల్కి కూడా వస్తుంది. ఒక పొల్యూషన్ కూడా 2 రోజుల పాటు కూడా కంట్రోల్తో వస్తుందని చెప్పి కూడా పొల్యూషన్ బోర్డు సంబంధించిన అధికారులు కూడా చెప్తారు. మొత్తానికి ఓవరాల్గా చూస్తే హైదరాబాద్ మొత్తం కూడా ఇదే తరహాలోనే కనిపిస్తుంది. ఇంకా రేపు ఎల్లుండి అయితే ఈ కనిపించే వాహనాలు కూడా పూర్తిగా కనిపించిన పరిస్థితి ఉంటుంది. కేవలము అప్పుడప్పుడు 1-2 వాహనాలు మాత్రమే రోడ్లపైన కనిపిస్తుంది. ఈరోజు కూడా ఈ యొక్క నిత్యం ఎప్పుడు కూడా జూబ్లీ చెక్ పోస్ట్ అంటేనే నిత్యం ట్రాఫిక్ సమస్యతో దీనికి సంబంధించి జూబ్లీ చెక్ పోస్ట్ కనిపించేది. అలాంటివి మాత్రం కొంత ట్రాఫిక్ సమస్య మాత్రం క్లియర్ అయింది. మనం చూడొచ్చు జూబ్లీ చెక్ పోస్ట్ చాలా ప్రశాంతంగా కనిపిస్తుంది. కేవలము వాహనాలు మాత్రమే అప్పుడప్పుడు ఒక్కొక్క వాహనం వెళ్తున్న పరిస్థితి చూస్తున్నాము. ఇంకా రేపైతే ఈ యొక్క వాహనాలు కూడా కనిపించని పరిస్థితి కూడా చూస్తున్నాం. మొత్తానికి ఓవరాల్గా ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు దీనికి సంబంధించి ఒక 2 రోజుల పాటు ట్రాఫిక్ సమస్య కూడా ఎక్కడ కూడా ఉండదు. దాని తర్వాత తిరిగే పండుగ వస్తున్న నేపథ్యంలో సిటీ అవుట్స్కట్స్ నుంచి హైదరాబాద్ వరకు కూడా పూర్తిగా ట్రాఫిక్ సమస్య ఉంటుంది. నెక్స్ట్ మండే రోజు అయితే ఇటు బంపర్ టు బంపర్ ఉంటుంది అనేది మాత్రం ప్రధానంగా ఇటు ట్రాఫిక్ పోలీసులు చెప్తున్నారు. ఎందుకంటే నెక్స్ట్ సోమవారానికి ప్రతి ఒక్కరు కూడా విధులకు హాజరవుతారు కాబట్టి అప్పుడు అందరూ కూడా వాహనాలతో రోడ్లపైకి వస్తారు కాబట్టి బంపర్ టు బంపర్ ట్రాఫిక్ జామ్ ఉంటుంది. ఆ సోమవారం మాత్రం ఇది ఖచ్చితంగా ఉంటుంది అనేది మాత్రము పోలీసులు అంటున్నారు. ఓవర్ టెస్ట్.